రష్యా ఓ పక్కన ఉక్రెయిన్తో యుద్ధంలో నడుస్తోంది, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఉంది కాబట్టి మనల్ని ఏం చెయ్యదు అని భావించినటువంటి సిరియాలో ఉన్నటువంటి రెబల్స్, వాస్తవంగా సిరియా ప్రభుత్వానికి రష్యా అండ, సిరియా రెబల్స్కి వ్యతిరేకం. ఒకప్పుడు ఈ రెబల్స్ సిరియాలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటే రష్యా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ అవతలకి తరిమేసి మళ్ళీ ఆ ప్రాంతాలు సిరియాకి అప్పజెప్పి అల్ అసద్ చేతికి అప్పజెప్పి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రష్యా అటు హడావిడిలో ఉండగా నిశ్శబ్దంగా 3 రోజుల్లోనే సిరియాలోని పట్టణాలని ఆక్రమించుకున్నటువంటి వేళ రష్యా ఏమైనా చేయగలుగుతుందా లేదా అంటే లేదు, రష్యా రంగంలోకి దిగింది. సిరియాలోని హయత్ నగర్ తహ్రీర్ అల్ షామ్ సంస్థ నేతృత్వంలో తిరుగుబాటుదారులు జోరు మీద ఉన్న నేపథ్యంలో అలెప్పో నగరాన్ని ఆక్రమించిన ఉత్సాహంతో హమా పట్టణం వైపు వాళ్ళు దూసుకెళ్తుంటే హమా చుట్టుపక్కల గ్రామాలు పలు పట్టణాలను స్వాధీనం చేసుకుంటున్నారు. హమా సిరియాలో 4వ అతిపెద్ద నగరం. మరోవైపు సిరియా కండగా రష్యా రంగంలోకి దిగింది. ఇద్లిట్, అలెప్పో నగరాల మీద భారీ స్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. మళ్ళీ పరిస్థితి నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఆక్రమించిన ప్రాంతాల మీద తిరుగుబాటుదారుల నియంత్రణ కొనసాగిస్తారా లేదా అన్న దాని మీద అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలగాలకు ఆకాశ మార్గాల మీద నియంత్రణ ఉంది, వాయు మార్గంలో దాడులు చేసే సత్తా కూడా ఉంది. నేపథ్యంలో తిరుగుబాటుదారులు తాము ఆక్రమించిన ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలుపుకుంటారన్నది కీలకం కాబోతుంది. ఉగ్రవాదులు వాళ్ళ మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరికి వాళ్ళని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత స్థిరత్వాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 300 మందికి పైగా చనిపోయారన్నటువంటి తాజా లెక్క.